పాటకి గజల్స్ కి ఏంటి అసలు సంబంధం ఏంటి? చాలా పెద్ద సమాధానం తెప్పించే ప్రశ్న మొట్టమొదటిగా వేశారు మీరు. వేరియేషన్ ఏంటి? సాహిత్య సంగీత సమ్మేళనమైనటువంటి ఒక అపూర్వమైన ప్రక్రియ. మేము ఉదయం లేచినప్పటి నుంచి అమ్మ రాత్రి మేము మళ్ళీ కళ్ళు మూసుకుని పడుకునే వరకు అమ్మ మొహంలో చిరునవ్వు కనిపిస్తూనే ఉండేది. దాశరథి గారు రాసిన బాగా ప్రాచుర్యం పొందిన ఒక గజల్ గురించి ఆయన రాసిన మొట్టమొదటి గజల్ అంటే అదే తెలుగులో రాయబడిన మొట్టమొదటి గజల్ కూడా అదే వినిపిస్తాను. రమ్మంటే చాలు గాని రాజ్యాలు విడిచిరానా, నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడిచిరానా. ఈ ప్రేమ విరహం, ఈ విరహంలో ఉండే బాధ, దీన్ని తెలియచేసేదే గజల్ అన్నమాట. అప్పుడు అమ్మకంతా సుఖమే కాబోలు అనుకున్నాను నేను, కానీ ఇప్పుడు అర్థమైంది ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో రకాల మనకు ఒత్తిడులు, ఎన్నో రకాల బాధలు, ఎన్నో కష్టాలు. అంటే నాకు తెలిసి ఒక 2 పదాలను అలవోకగా వేసే నేపథ్యానికి సంబంధించింది షీర్ ఏమో అని అనుకుంటున్నాను. షేర్ అన్నది కవిత, అంటే 2 పాదాల 2 పంక్తుల కవితని షేర్ అని అంటారు. ఇన్ని వెనక మనం నవ్వు చిందించడం కష్టంగా ఉంది. అమ్మ ఎలా నవ్వగలిగింది? ఆ నవ్వునంతా, ఆ కష్టాలని బాధల్ని భరిస్తూ ఎలా నవ్వగలిగింది? మా అమ్మ చాలా గొప్పది. ఇలాగా అనడం కోసం మనం మళ్ళీ ఉర్దూ పదాలనే వాడుతున్నాం. ఓకే, అదే కాబట్టి భాషను మనదే వాడుతున్నాం. తెలుగులోకి తీసుకొని వచ్చాం గాని ఆ ప్రక్రియలో ఉండే ఆ ఫార్మేట్ లో ఉండే పదాలని గజల్, గజల్ అనేది కూడా పర్షియన్ పదం. అలాగే మత్లా అంటే పల్లవి అన్నమాట, షేర్ అంటే ఆ చరణాలు అన్నమాట. కొంతమంది విశ్వవ్యాప్తం చేస్తే ఆ కోవలోకి వెళ్ళి, అంటే గజల్స్ కోవలోకి వెళ్ళి గాయనిగా, గజల్స్ రచయితగా, గజల్స్ని ప్రోత్సహించే ఒక అకాడమీని ప్రారంభించి విశ్వవ్యాప్తం పొందినటువంటి మల్ల జ్యోతిర్మయ్య గారు ఇప్పుడు మన చందు సుప్రీం టీవీ స్టూడియోకి మీ అందరికీ పరిచయం చేయడం కోసం ఆహ్వానించాం. వారు ఇచ్చేశారు. నమస్కారం అండి. నమస్తే చంద్రశేఖర్ గారు. మల్ల జ్యోతిర్మయ్య గారు, మీ పేరు చెబితే గజల్స్, గజల్స్ గురించి, తెలుగు గజల్స్ గురించి మాట్లాడితే మల్ల జ్యోతిర్మయ్య గారు, ఇవి 2 పెనవేసుకున్న ఒక మంచి అనుబంధంగా ప్రతి ఒక్కరూ ఫీల్ అవుతారు. ఈ పాటకి గజల్స్కి ఏంటండి అసలు సంబంధం ఏంటి? వేరియేషన్ ఏంటి? కాస్త మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు వివరిస్తారా? చాలా పెద్ద సమాధానం తెప్పించే ప్రశ్న మొట్టమొదటిగా వేశారు మీరు. ఇది చాలా మందిలో ఉన్న ఒక సందేహం గజల్ విషయంలో. గజల్ అనేది ఒక ప్రపంచ ప్రఖ్యాతి చెందిన ఒక అద్భుతమైన సాహితీ ప్రక్రియ, సంగీతం మిళితమైన ఒక విలక్షణమైన ప్రక్రియ. అంటే సాహిత్య సంగీత సమ్మేళనమైనటువంటి ఒక అపూర్వమైన ప్రక్రియ. ఇది మనకి పర్షియా నుండి వచ్చింది. అరేబియాలో పుట్టి పర్షియన్లు బాగా అందిపుచ్చుకొని దాన్ని దాన్ని ప్రాచుర్యంలో తీసుకురాగా పర్షియన్ భాషలోనే రాయబడింది మొట్టమొదట్లో. అది తర్వాత అనేక దేశాలకి వలస వెళ్ళింది. వెళ్ళినప్పుడు కూడా పర్షియన్ భాషలోనే వెళ్ళింది. మన భారతదేశానికి కూడా పర్షియన్ భాషలోనే రాయబడింది, గానం చేయబడింది. అంటే ఎక్కడ పాడినప్పుడు కూడా, భారతీయులు పాడినప్పుడు ఇక్కడ కూడా భాషలోనే పాడేవారు, పర్షియన్ భాషలోనే. రాను ఈ ప్రక్రియని మార్పులు చేర్పులు చేస్తూ, అంటే మొట్టమొదటిది గాన ప్రక్రియగా లేదు, ఊరికే అందరు కూర్చుని ఇందులో ఉండే విషయాన్ని చెప్పడం లాగా అన్నమాట. అంటే జస్ట్ ఇప్పుడు కవి సమ్మేళనంలో కవిత్వం చెప్తారు కదా, చెప్తారు. అలాగా చుట్టూ కూర్చున్న 10 మంది కూర్చుని అందరూ చుట్టూ కూర్చుని ఒక్కొక్కరు అందులో షేర్లు చెప్తారు అనమాట. షేర్ అంటే ఏంటని తర్వాత చెప్తాను. ఆ విధంగా చాలా రసరంజకమైనటువంటి ఒక ప్రక్రియ. అది తర్వాత భారతదేశానికి వచ్చిన తర్వాతే గాన ప్రక్రియగా మారింది. ఉర్దూలోకి రాయబడింది, హిందీలోకి రాయబడింది.
చాలా భారతీయ భాషల్లోకి- అలాగా భారతీయ భాషలు అనేకం కాదు, తెలుగులో ఎక్కువగా తర్వాత వచ్చింది. మలయాళంలో కొంతమంది రాశారు, కానీ ఎక్కువగా తెలుగులోనే ఇప్పుడు చెప్పాలంటే కొన్ని వందల మంది రచయితలు పుట్టుకొచ్చారు. అయితే దీని ఆది మాత్రం దాశరథి గారి ద్వారా జరిగింది. దాశరథి గారు మనకి ఎంతో మందికి తెలుసు, సినీ గేయ రచయిత. ఆయన ఈ గజల్లో ఉండే గాలిబ్ గీతాలు అని చెప్పి ఆయన గాలిబ్ గారు రాసిన గజళ్ళని తెలుగులోకి గాలిబ్ గీతాల పేరుతో రాశారు. అంటే దాశరథి గారు రాసిన ఈ గజల్స్ ప్రక్రియలో బాగా ప్రాచుర్యం పొందిన ఒక గజల్ గురించి కాస్త మన సుప్రీం ఆయన ఎక్కువ రాయలేదండి. నిజానికి గజల్ అనేది ఏంటంటే ప్రేయస్తో సంభాషణ, దీనికి ప్రధానమైన దానికి పేరంటే ప్రేయస్తో సంభాషణ అన్నమాట. అంటే ఈ ఎక్కువగా బాధ, ప్రేమ, దాశరథి గారు ప్రేమ, విరహం ఆయన తక్కువండి, 60-40 రాశారు. 60లో ఒకటి పాడతాను తప్పకుండా. ఆయన రాసిన మొట్టమొదటి గజల్ అంటే అదే తెలుగులో రాయబడిన మొట్టమొదటి గజల్ కూడా అదే వినిపిస్తాను మీకు. రమ్మంటే చాలుగాని రాజ్యాలు విడిచిరానా, నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడిచిరానా, రమ్మంటే చాలుగాని రాజ్యాలు విడిచిరానా, నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడిచిరానా. ఈ ప్రేమ, విరహం, ఈ విరహంలో ఉండే బాధ, దీన్ని తెలియజేసేదే గజల్ అన్నమాట. ప్రక్రియలో ఎక్కువగా వినిపించేది ఈ భావంతో కూడిన. అవును, ఇందులో చమత్కారంతో షేర్లను ఉంటాయి. ఇప్పుడు నేను పాడింది మతల అన్నమాట, అంటే పాటలో పల్లవిలాగా. అలాగే మిగతా చరణాలని షేర్లు అంటాం అన్నమాట. ఆ షేర్ ఒకటి వినిపిస్తాంటే ప్రతిదీ కూడా మీకు చమత్కారంతో ఇది అంతం అవుతుంది అనమాట. అక్కడే అనమాట వహ్ 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 అని అంటూ ఉంటారు కదా, అది ఇందులో ఒక చరణం. అంటే ప్రేమలో ఉండే ఒక తీయని భావన, లేకపోతే లోతైన బాధ, దీన్ని మంచి సరళమైన భాషలో వ్యక్తీకరించడమే గజల్ తాలూకు విశిష్టత. దీంట్లో ఏడేడు సాగరాలు, ఎన్నెన్నో పర్వతాలు, ఎన్నెన్నో పర్వతాలు, నీవున్న మేడగదికి నన్ను చేరనీయరేమో. ఆమె ఎక్కడో మేడలో అంతఃపురంలో ఉంది, ఈయన ఎక్కడో ఉన్నాడు, ఈయన రానివ్వరు అక్కడికి. సో ఎలా వెళ్తాడో చెబుతున్నాడు. నీవున్న మేడగదికి నన్ను చేరనీయరేమో, చేరుకోలేనేమో. ఎలా వెళ్తాడో చూడండి. జలతారు చీరగట్టి సిగపూలు ముడిచిరానా, నీ చిన్ని నవ్వు కోసం స్వర్గాలు గడిచిరానా. ఇలా ఉంటుందన్నమాట. అంటే ఆమెను చేరుకోవడానికి ఈ వేషం వేసుకుని వెళ్తే అక్కడ రాస్తారేమో అని. ఇట్లా ప్రతి షేర్లో కూడా చివరిలో ఒక చమత్కారం ఉంటుందన్నమాట. మీ మాటల్లో షీర్ అనే ఒక పదం వినిపించింది. ఇది సాధారణంగా ఒక పాట అంటే పల్లవి చరణము అందరికీ తెలుస్తుంది. ఈ గజల్స్ లో మాత్రమే వినిపించే ఒక ప్రత్యేకమైన పదం షీర్. అంటే నాకు తెలిసి ఒక 2 పదాలను అలవోకగా వేసే నేపథ్యానికి సంబంధించింది షీర్ ఏమో అని అనుకుంటున్నాను. కాదు, వేరే మీనింగ్. అవునండి, షేర్ అన్నది కవిత. అంటే 2 పాదాల 2 పంక్తుల కవితని షేర్ అని అంటారు. అది కూడా ఒక ఛందోబద్ధమైన ప్రక్రియలో నడుస్తుంది అనమాట. అంటే రచన అనేది ఛందోబద్ధంగా నడుస్తుంది. దీనికంటూ ఒక ప్రాపర్ ఫార్మాట్ ఉందన్నమాట. అంటే ఇప్పుడు పద్యాల్లో ఛందస్సు ఉంటుంది కదా, అలాగే గజల్ కి కూడా ఛందస్సు ఉంది. ఈ ఛందస్సుని మనం తెలుగులోకి అనువదించుకోలేదు. అంటే ప్రక్రియలో ఏవైతే వాడతారో ఛందస్సులో మనకి ఇప్పుడు యతి, ప్రాస ఇవన్నీ చెప్తాం కదా, గురువులు, లఘువులు అని చెప్తాం కదా, మాత్రా ఛందస్సు. ఇలాగా అనడం కోసం మనం మళ్ళీ ఉర్దూ పదాలనే వాడుతున్నాం. అదే కాబట్టి భాషను మనదే వాడుతున్నాం, తెలుగులోకి తీసుకొని వచ్చాం. గాని ఆ ప్రక్రియలో ఉండే ఆ ఫార్మాట్ లో ఉండే పదాలని గజల్ అనేది కూడా పర్షియన్ పదం. అలాగే మత్లా అంటే పల్లవి అనమాట, షేర్ అంటే ఆ చరణాలు అన్నమాట. అలా అందులో ఇంకా రదీఫ్ అంటే అంత్యప్రాస, దాని ముందు వచ్చేది అంటే యతి లాంటిది అనుకోండి,
కాఫీ అంటాం. అలాగే ఈ నడకని బహర్లు అంటారు. డిఫరెంట్ ఇప్పుడు మనకు మా ఛందస్సులో ఎలాగైతే రకరకాల మనకి ఉన్నాయి కదా, ఛందస్సులు ఉన్నాయి కదా, శార్దూలం, మత్తేవం, ఇవన్నీ చెప్తాం కదా, వృత్తాలు, రకరకాల వృత్తాలు. అలాగే దీంట్లో కూడా బెహర్లు అని ఉన్నాయి అన్నమాట. ఆ బెహర్లకి కొన్ని నియమాలు ఉన్నాయి, ఆ నడకలో రాయాలన్నమాట. సో ఇవన్నిటిని మనం ఆ ఉర్దూ పదాలనే మనం వాడుతున్నాం అన్నమాట. పర్షియన్ పదాలు, ఉర్దూ పదాలనే మనం వాడుతున్నాం చెప్పేటప్పుడు, కానీ భాష మాత్రం మన భాషలోకి తెచ్చుకున్నాం. జ్యోతిబాయి గారు, ఇది పర్షియన్ భాష నుంచి తీసుకోబడినటువంటి ఒక ప్రక్రియ మీ మాటల ద్వారా. దీనికి ఈ విధానం ఉంది, ఎలా ఉంది, ప్యాటర్న్ ఎలా ఉంటుంది అనేది పర్షియన్ల దగ్గర నుంచి ఆ భాష తెలిసిన వాళ్ళు నేర్చుకొని మనకు చెప్పి ఉంటే మనకు తెలుస్తుంది. ఆ భాషలో ఉండే ఆ భావాన్ని, దానికి సంబంధించిన విషయాన్ని వ్యక్తీకరించుకొని, విపులీకరించుకొని, దాన్ని అభివృద్ధి పరుచుకొని, ఇందాక మీరు చెప్పినట్లుగా దాశరథి గారు, డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు లాంటి విద్వత్తులు, వాళ్ళ విద్వాంసులు ఈ విద్వత్తుతో కూడిన ప్రక్రియల్ని అలా ఒక సాహిత్యాన్ని మనకు అందిస్తే, మీరు కూడా కొత్తగా సృష్టించి, రచయితగా మీరు కూడా ఒక కొత్త మీదైన ఒక ఒరవడిని సృష్టించి ఆ ప్రయాణం సాగిస్తున్నారు. ఇక్కడ ఒక విషయం ఏంటంటేనండి, ఇది గజల్ పాడితే ఓహో కొంతమంది అలా కూర్చుంటారు, ఒకరు పాడుతూ ఉంటే దాన్ని మెచ్చుకొని వా వా అనేది సినిమాలో మనం చూస్తూ ఉంటాం. ఎక్కడైనా గజల్స్ ఒక కచేరీ, కాన్సర్ట్ లాంటిది నడిస్తే అక్కడ ఉన్న వాళ్ళకి అది ఏంటో తెలియకపోయినా అందులో ఉండే ఆ మృదుత్వం, ఆ ఒక తెలియనితనం, అదేంటో తెలీదు కానీ ఒక తెలియని ఉద్వేగము, ఒక భావము, ఒక అంతర్లీనంగా కనిపించే ఒక ఆ సున్నితత్వం మనస్సును కట్టిపడేస్తుంది కదా. ఇదే దాంట్లో ఉండే ప్రత్యేకత. పాటకి పల్లవి ఉంటుంది, 1-2 చరణాలు ఉండొచ్చు, ఒక పెద్ద పాట ఇలా ఉంటే 3-4 వరకు చరణాలు ఉండొచ్చు. కానీ గజల్స్కి వచ్చేసరికి మరి నాకు తెలిసినంత వరకు ఒక 5-6 షీర్లు ఉండే అవకాశం ఉంటుందేమో అని అనుకుంటున్నాను, నాకు తెలీదు. దాని గురించి కాస్త వివరిస్తారా? మంచి క్వశ్చన్ అండి, ఎందుకంటే ఇంతవరకు ఎవరో ఈ ప్రశ్న అడగలేదు. షేర్లు అనేవి ఎన్నైనా ఉండొచ్చు, దానికి ఏమి పరిమితి ఏమీ లేదు, ఎన్నైనా రాసుకోవచ్చు. సాధారణంగా 4-5 రాస్తారు కవులు, నేను రాసినవి కూడా అలాగే రాస్తాను. ఎందుకంటే పాడేటప్పుడు కూడా 3 గాని 4 గాని పాడతాం, అంతకుమించి పాడం. ఒక 5-6 ఆ ఫ్లోలో మనకు ఆ సందర్భాన్ని బట్టి, ఆ అంశానికి తగినట్టు ఆలోచన వస్తుంది. ఇంకా షేర్లు రాసేస్తూ ఉంటాం. నేను కూడా 10-12 షేర్లు ఒక గజల్లో రాశాను. సో అలా రాసుకుంటూ వెళ్తాం. అబ్దుల్ వాహిద్ గారు 118 షేర్లు రాశారు ఒకే గజల్లో. అది దీర్ఘ గజల్ గా అది మంచి పేరు వచ్చింది దానికి. అలా ఎన్నైనా రాయొచ్చండి, ఇందులో పరిమితి అన్నది లేదు. అయితే తకల్లుస్ అని ఉంటుంది అనమాట. ఈ కవి నామముద్ర ఏదో ఒక షేర్లో కవి నామముద్ర పెట్టుకోవచ్చు అనమాట. కొంతమంది ఏం చేస్తారంటే 5 షేర్లకు ఒకసారి నామముద్ర పెడుతూ ఉంటారు. మళ్ళీ నెక్స్ట్ 5 లో మళ్ళీ 5th, మళ్ళీ 5 లో 5th అలా పెట్టుకుంటూ వేమన శతకాల్లో ప్రతి దానికి చివరిలో మొక్కటం ఉంటుంది కదా, అందులో వేమన గాని, సుమతి శతకం అన్ని. అలాగే దీంట్లో కూడా గజల్స్ లో కూడా ప్రక్రియ ఉందండి. అయితే నాది ఇక్కడ చిన్న ప్రశ్న ఏంటంటే, ఇందాక మనం దాశరథి గారిని ప్రస్తావించుకునే ప్రారంభంలో వారు రాసిన వారి తొలి గజల్ మీరు పాడి వినిపించారు మన ప్రేక్షకులకి. దాశరథి గారి తర్వాత అంతకంటే ఎక్కువగా అందులో కృషి చేసి చిరస్థాయిగా ఎప్పటికీ నిలిచిపోయిన మరొక విద్వత్ శిరోమణి డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. వారి గజల్ని ఒక్కసారి మన చందు సుప్రమణి ప్రేక్షకులకు తప్పకుండా వినిపించండి. మనకి దాశరథి గారు రాసి అక్కడతో ఆయన పక్క పెద్దగా ఇది, కానీ ముఖ్యంగా తెలుగులోకి గజల్ రావడానికి కారణం దాశరథి గారు. అది రావడానికి ఆయన కారణం కాబట్టి ఆయన మనం మర్చిపోలేము. అయితే విశ్వవ్యాప్తం చేసింది మాత్రం సి నారాయణ రెడ్డి గారు. ఆయన గొప్ప, మాకందరికి గజల్ పాడే వాళ్ళకైనా రాసే వాళ్ళకైనా ఆయన గురువులు, ఆది గురువు. నాకు నా అదృష్టం కొద్దీ ఆయనతో పరిచయం అవడం, ఆయన శిష్యురాలుగా పేరు తెచ్చుకోవడం, ఆయన అనుచరులకి అందరికి, ఆయన స్నేహితులకి జ్యోతిర్మయ శిష్యురాలు. ఒక సందర్భంలో సి నారాయణ రెడ్డి గారు మీ పేరును ప్రస్తావించి తొలి మహిళా గజల్ గాయని అని మిమ్మల్ని ప్రముఖంగా ప్రశంసించిన సందర్భాలు. అవునండి, నిజంగా అదృష్టం అది. జ్యోతిర్మయ శిష్యురాలు అని కూడా చెప్పారు, అది ఇంకా పెద్దది. అలాగే జ్యోతిర్మయ గజలను పునర్జీవింపజేసింది అని సభాముఖంగా చెప్పడం, ఇవన్నీ నేను చేసుకున్న అదృష్టంగా భావిస్తూ ఆయన్ని గురువు గారిగా భావిస్తూ నా ప్రతి కచేరీలోనూ సినారే గారి గజలే
మొత్తం ప్రారంభిస్తాను అనమాట. ఇప్పుడు కూడా డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు రాసిన ఒక గజల్ని మన చందు సుబ్రహ్మణ్యం ప్రేక్షకులకు వినిపించండి. తప్పకుండా. ఆయన మనిషిలోనే దేవుణ్ణి చూడమన్నారు. ప్రతి మనిషిలోనే దేవుళ్ళు ఉన్నాయి, కోవెళ్ళు ఎందుకు అని ఒక గొప్ప గొప్ప మానవతావాది అండి ఆయన, గొప్ప చైతన్యమూర్తి. ఇందరు మనుషులు దేవతలైతే ఎందుకు వేరే కోవెలలు, ఇందరు మనుషులు దేవతలైతే ఎందుకు వేరే కోవెలలు, ఇన్ని మనసులు గీతికలైతే ఎందుకు వేరే కోయిలలు, ఇందరు మనుషులు దేవతలైతే ఎందుకు వేరే కోయిలలు. ఇలా ప్రతి మనిషిలోనూ దేవుడు ఉన్నాడు, కోవెళ్ళు ఎందుకు అని గొప్ప విషయాన్ని. అలాగే ఆయన ఇంకా నేను చాలా ఆయన గజళ్ళని ఎన్నిటినో స్వరపరిచాను. చాలా ఇష్టమైనది నాకు ఒకటి, అంటే అన్ని చాలా ఇష్టమైనవి అనుకోండి. ఇంకోటి, చిన్న దీపం అని అనుకోకు అది చీకటినే కాల్చేస్తుంది, జనమేం చేస్తుంది అనుకోకు అది జాతకాలు మార్చేస్తుంది. ఈవేళ మనం ఎన్నో చూస్తూనే ఉన్నాం, జనం ఏం చేస్తారులే అనుకున్నాం, జాతకాలు మార్చేది జనమే. చిన్న దీపమని అనుకోకు అది చీకటిని కాల్చేస్తుంది, చిన్న దీపమని అనుకోకు అది చీకటిని కాల్చేస్తుంది, జనమేం చేస్తుందనుకోకు, జనమేం చేస్తుందనుకోకు అది జాతకాలు మార్చేస్తుంది, చిన్న దీపమని అనుకోకు అది చీకటిని కాల్చేస్తుంది. ఇలా ఉంటుందండి. ఇందాక మీరు గజల్ గురించి చెప్తూ ఒక పదం చెప్పారు, ఇలా ఇన్ని పదాలు ఇన్ని చరణాలు లాంటివి ఇన్ని ఉంటాయని చెప్పారు. గజల్లో వినిపించే మరొక పదం ముక్త అని వింటూ ఉంటాం. మక్త. ఈ మక్త అంటే అర్థం ఎవరికి తెలియకపోవచ్చు, కానీ మక్త అంటే కూడా తెలుసుకోవాలని మన చందు సుబ్రహ్మణ్యం ప్రేక్షకులు కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ కోసం దాని గురించి కూడా కాస్త వివరించండి. మన ప్రేక్షకుల్లో కూడా చాలా మంది గజల్ బాగా తెలిసిన వాళ్ళు కూడా ఉంటారు. సో చాలా మంచి, చాలా ఆనందకరమైన విషయం ఈరోజు మీ ఛానల్ ద్వారా గజల్లో నాకు తెలిసిన అంశాలని అందరితో ప్రేక్షకులతో షేర్ చేసుకోవడం. మక్త అనేది ఇందాక షేర్లు అని చెప్పాను కదా, ఎన్ని షేర్లైనా ఉండొచ్చు, ఆ చిట్ట చివరి షేర్ని మక్త అంటే, చిట్ట చివరి షేర్ని మక్త అంటాం. యాక్చువల్ గా అన్ని షేర్లే, మనకి పాటలో పల్లవి చరణాలు ఉంటాయి, కానీ గజల్లో అన్ని షేర్లే అన్నమాట, అన్ని ద్విపదలే. ద్విపద అంటే రెండు పాదాలతో ఉన్న చిన్న కవిత, ఒకే ఫార్మేట్ లో ఒకే మీటర్ కొలతలో ఉంటాయి అన్నమాట. అలాంటివే అన్ని కవితలు, కవితల సమాహారమే మనకు గజల్. ఈ చిన్న చిన్న కవితలు ఏవైతే షేర్లు అంటున్నామో ఈ షేర్ల సమాహారమే ఒక గజల్ అన్నమాట. అందులో మొట్టమొదటి షేర్ని మతలా అంటాము, చిట్ట చివరి షేర్ని మక్త అంటాం. అన్ని షేర్లే. ఈ చివరి షేర్ని మక్త అని అనడంలో ఏదో ప్రత్యేకత ఉండే ఉంటుంది కదా? ప్రత్యేకత అని ఏమి కాదండి. ఇంకోటి ఏంటంటే గజల్లో అంటే ముక్తాయింపు అని చాలా మంది అనుకుంటారు, అలా ఏం కాదు. ప్రతి షేరు ప్రత్యేకమైనవే. మీకు ఒకే గజల్లో 5 షేర్లు మనం చెప్తాం అనుకుంటున్నాం. 5 షేర్లు విభిన్న అంశాలు కూడా ఉండొచ్చు అన్నమాట. ఒకే స్ట్రీమ్ లో ఉండాల్సిన అవసరం లేదు, థీమ్ ఉండొచ్చు, వేరు అంశాలు ఉంటాయి అన్నమాట. అలా అందుకని చెప్పి మక్తా కంటే ప్రత్యేకమైన ఇదేమి లేదు. అయితే ఇందులో ఒకటి ఏంటి అనుకుంటారంటే చాలా మంది ఇందులో ఉన్న ఒక అపోహ అనుకోండి, ఒక అలవాటు అనుకోండి, మక్తాలోనే ఈ కవినామముద్ర ఇందా చెప్పాను తకల్లుస్ అంటాం కదా, ఆ తకల్లుస్ అనేది మక్తాలో పెట్టాలి అని ఒక అలవాటు అయిపోయింది అనమాట. మన సి నారాయణ రెడ్డి గారు కూడా అలాగే రాశారు. కానీ నిజానికి ఉర్దూ సాంప్రదాయంలో చూసినట్లయితే ఎక్కడైనా ఏ షేర్లోనైనా తకల్లుస్ ఉండొచ్చు అనమాట. కవి నామముద్ర ఎక్కడైనా ఉండొచ్చు. అది అందుకోసం ఇది ఒక ప్రత్యేకమైన షేర్లలో మక్తాకి ఒక ప్రత్యేకత ఉందని అందరూ అనుకుంటారు. నారాయణ రెడ్డి గారు కూడా
చివరి దాంట్లోనే ఆయన పేరు పెట్టేవారు, ఉండేలాగా సినారే అని పెట్టుకున్నారు. అలా కాకుండా మీకు తెలిసిన ఈ గజల్స్ రచయితల్లో చివరిలో కాకుండా అవును. మధ్యలో పెట్టిన రచయితలు కూడా ఉంటారు కదా, ఉన్నారండి. ఎవరినైనా ఒకరిని అబ్దుల్ వాహిద్ గారు, అబ్దుల్ వాహిద్ అని వారిది ఒక గజల్ అయ్యారు. తప్పకుండా ఆయన చాలా అద్భుతమైన గజళ్ళు రాశారండి. నేను ఎందుకు అబ్దుల్ వాహిద్ గారిని ప్రత్యేకంగా చెబుతానంటే, అలాగే పెన్నా శివరామకృష్ణ గారు కూడా. వాహిద్ గారి కంటే ముందు పెన్నా శివరామకృష్ణ గారు వచ్చారు. మనం కార్యక్రమం చేసినప్పుడు అది దాని గురించి నేను ప్రస్తావించాలనుకున్నాను. మనం ఇందులోకి వెళ్ళిపోయాం సబ్జెక్ట్ లోకి. ముందు ఇందులో ఇది ఇలా అందులో కూడా మనం పెన్నా శివరామకృష్ణ గారిది ఒకరి గజల్ పాడాను. ఆయన చాలా ముందు నుంచి రాస్తున్నారు. ఆయన కూడా ఈ కోవలోనే చాలా అద్భుతమైన మంచి అసలు సిసలైన గజల్ వాసనలు వెదజల్లే గజలను ఆయన రాశారు. అదే కోవలో మనకి అంటే సామాజిక అంశాలు మధ్యలో వచ్చాయి. సి నారాయణ రెడ్డి గారి వలన ప్రభావితులైనటువంటి ఎంతో మంది కవులు సామాజిక అంశాలు ఒక చైతన్యం కోసం అన్నట్టు రాసినవి గజళ్ళు ఉన్నాయి. ఆ కాకుండా ఇప్పుడు పెన్నా శివరామకృష్ణ గారు ఎలా అయితే ప్రేమ విరహం అసలు సిసలైన ఉర్దూ గజల్ సంప్రదాయంలో రాశారో, అలాంటి కోవకు చెందిన కవి మనకి అబ్దుల్ వాహిద్ గారు. ఆయన కూడా చాలా ఆలస్యంగా గజల్ని పట్టుకున్నారు, అద్భుతంగా రచించారు. ఆయన రాసిన వాటిలో అందుకే ఆయన ద్వారానే మనకి ఇవన్నీ చాలా తెలిసాయండి. అంటే కాఫియాలో ఒక క్లారిటీ వచ్చింది. కాఫీ అంటే ఇందా చెప్పాను, రదీఫ్ కంటే ముందు ఉంటుంది అన్నమాట. అంటే అంత్యప్రాస కంటే ముందు మనకి యతినీమం ఉన్నట్టే కొంచెం సిమిలర్ గా, యతినీమంలో డిఫరెంట్ అనుకోండి, బట్ దాంతో పోల్చుకోవచ్చు కొద్దిగా. అలాంటి నియమమే కాఫీ అని ఒక నియమం ఉంది. ఇది చాలా చాలా ప్రధానమైన అంశం అన్నమాట గజల్లో. ఆ కాఫీ అని చాలా మంది తెలియకుండా వాడుతూ వచ్చారు. అబ్దుల్ వాహిద్ గారు వచ్చిన తర్వాత అంటే నేనే ఆయన పరిచయం చేశాను చెప్పాలంటే. ఆ భాగ్యం నాదే. ఎందుకంటే ఆయన మంచి కవి, అద్భుతమైన కవి. అతని అభివ్యక్తిలో అని ఒక ఆ సాంద్రత కనిపించి నాకు, నేను మీరు గజల్ రాస్తే బాగుంటుంది అని చెప్పడంతో ఆయన మొదలు ఇచ్చారు. అంటే నిజానికి చాలా చిన్నదండి ఆయన దగ్గర. చాలా అద్భుతమైన కవి. అంటే వారిలో ఉండే ఆ భావుకతను మీరు గమనించి మీరు ప్రోత్సహించారు. అవును అవును. ఆయన జస్ట్ చెప్పానంతే. అంటే తెలుగులో గజలు ఉన్నాయా అన్నారు ఆయన. ఆయన ఎందుకంటే ఉర్దూలో రాశారు ఆయన. అంటే ఎందుకు నేను ఆయన్ని అడిగానంటే, నిజానికి ఉర్దూలో ఉన్న గజలు లాంటివి తెలుగులో కావాలి మనకి. ఆ నిజమైన అందులో ఉన్న పరిమళం మనకి తెలుగు భాషలో కూడా రావాలి అనేది నా స్వార్థం అనమాట. అందుకని ఆయన అద్భుతమైన రాశారండి, చాలా రాశారు గజలు. ఇందాక చెప్పాను కదా దీర్ఘ గజలు ఒకటి రాశారు అని, అది కూడా ఆయన రాసిందే. సో ఆయన రాసిన దాంట్లో ఆయన చెప్పారు ఇది కాఫియా అనేది, అదే తకల్లుస్ అనేది ఇందాక చెప్పాం కదా, కవి నామముద్ర చివరి అదే మక్తా చివరి షేర్లోనే రావాలి అని అంతవరకు అనుకున్న వాళ్ళకి ఒక క్లారిటీ ఇచ్చారు ఆయన. ఈ తకల్లుస్ అనేది ఎక్కడైనా రావచ్చు, ఎందుకంటే ఉర్దూలో ఆయన చాలా చదివి క్షుణ్ణంగా ఆయన అందులో పరిశీలన చేస్తున్నారు కాబట్టి ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన చెప్పిన దాన్ని బట్టి మధ్యలో కూడా వచ్చి ఆయన రాసింది ఒకటి వినిపిస్తాను. ఆశిలల పైన మన పేరే ఉంది, ఆలల నీడ నాతోనే ఉంది. ఆశిలల పైన మన పేరే ఉంది, ఆలల నీడ నాతోనే ఉంది. నే మరువలేను ఆనాటి చెలిమి, నే మరువలేను ఆనాటి చెలిమి. వీడ్కోలు చూపు నాతోనే ఉంది, ఆశిలల పైన మన పేరే ఉంది, ఆలల నీడ నాతోనే ఉంది. ఇలా చిన్ననాటి జ్ఞాపకాలు నెమరు వేసుకునే గజల్ అన్నమాట. అయితే మనం ఈ గజల్స్ గురించి మాట్లాడుకునేటప్పుడు బయట మిగిలిన వాళ్ళకి తెలియని కొన్ని కొత్త కొత్త పదాల గురించి మీరు వివరిస్తున్నారు. ఇందులో బహర్ అనే ఒక పదం కూడా గజల్స్ నేపథ్యంలో చెప్తూ ఉంటారు. దాని గురించి మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు అదే ఇందాక కూడా మీకు చెప్పున్నప్పుడు చెప్పాను. అంటే రదీఫ్ కాఫీ ఇవన్నీ ఉన్నాయి, బహర్లు కూడా ఉంటాయి అని. బహర్ అనేది ఏంటంటే నడక, మీటర్ అంటాము. ఈ నడక అంటే వృత్తం అంటాం కదా తెలుగులో, మనకి పద్య ఛందస్సులో వృత్తాలు ఉన్నట్టే శార్దులము మధ్యము ఇవి ఉన్నట్టే ఇందులో బహర్లు ఉంటాయి అన్నమాట. అంటే ఒక్కో బహరు ఒక్కో నడకలో వెళ్తుంది అనమాట. అంటే త్రిశ్ర గతి, గతులు అంటాం కదా మనం, త్రిశ్ర గతి చతురస్ర గతి. అంటే ఆ విరుపు మనకి సిలబిక్ గా ఇంగ్లీష్ లో మన సిలబస్ సంబంధించి ఏదైనా ఒక 2-3 పదాలను కొన్ని మీకు ఉదాహరణలు ఇస్తాను. అంటే త్రిశ్ర గతి అంటే త్రిశ్ర అంటే ఏంటి? 3 కదా.
సో మూడు మూడుగా విడుతుంది అనమాట త్రిశ్రగతి. నిన్ను విడిచి నిముషమైన నిలబడమే కష్టం. ఇందులో నిన్ను నిన్ను మూడు మాత్రలు, విడిచి మూడు మాత్రలు, మూడు పదాలు, మూడు పదాలు కదండి, మాత్రలు 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 తెలుగులో గణాలు అన్నట్టుగా. గణం అంటే మాత్రల సమూహం. అదే మాత్ర అంటే ఒక్క శబ్దం. నిన్ను నిన్ను విడిచి మూడు మూడుగా విడుతుంది అన్నమాట. నిన్ను విడిచి నిమిషమైన నిలబడమే కష్టం. నీవు లేని కాలాన్నిక నీవు లేని కాలాన్నిక కథపడమే కష్టం. నిన్ను విడిచి నిమిషమైన నిలబడమే కష్టం. ఇది త్రిశ్రగతి అన్నమాట. అలాగే చతురస్రగతి అంటే 4 చతురం అంటే 4 కదా. సో 4గా ఉంటుందన్నమాట. అది అట్లా అన్నమాట. అలాగే ఖండజాతి, ఖండ తాళం అంటే 5-5గా అనమాట. ఇట్లా మిశ్రగతి అంటే 7-7గా 3-4 అలా ఉంటుంది అనమాట. మంచి చెడులు కలిసుండును మర్మమదే తెలుసుకో, హంసలాగా మంచినొకటే ఎంచడమే తెలుసుకో. ఇది కూడా త్రిశ్రగతి అనుకోండి. నేను రాసిన వాటిలో ఉన్న ఇంకా చతురస్రగతి అన్ని గతుల్లోనూ రాశాను, పాడాను. ఇప్పుడు పాడిన 2 కూడా నేను రాసినవండి. నిన్ను విడిచి నిమిషమైన నిలవడమే కష్టం. అలాగే ఇప్పుడు పాడింది గజల్ అనేది ఒక పూలదండ అయితే ఈ షేర్ ఇవన్నీ ప్రత్యేకమైన సుమాలు ఇవన్నీ చెప్తూ ఉంటారు. ఇది సరళంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యేలా మీ పరిభాషలో, అంటే నాకు తెలిసి గజల్స్ దాశరథి గారు రాసిన, నారాయణ రెడ్డి గారు రాసిన, ఇందాక మీరు చెప్పినట్టుగా చాలా మంది పెద్ద పెద్ద వాళ్ళు రాసినప్పటికీ వాటిని తెలుసుకొని రాగయుక్తంగా ఆలపించడం అనేది ఒకటైతే, అసలు ఈ గజల్స్ని అవపోసన పట్టి రచయితగా మారి వాటికి స్వరకల్పన చేసి కచేరీలో పాడి మెప్పించడం అనేది, అందులో ఒక మహిళా గజల్ మణి మన జ్యోతిర్మయి గారికి అది బాగా పట్టినట్టుగా పెద్ద పెద్ద వాళ్ళందరూ ఒప్పుకున్న నిజం అండి ఇది. ఈ నేపథ్యంలో మీరు గజల్ గాయనిగా పెద్ద పెద్ద వాళ్ళు రాసిన గజల్స్ని పాడుతూ మీరు గజల్ గాయనిగా మారి రచయితగా మారి గజల్స్కి సంబంధించిన ఒక అకాడమీని ప్రారంభించి ఈ గజల్స్ని జనబాహుళ్యంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నట్టుగా నా దృష్టికి వచ్చింది. ఈ నేపథ్యం మీరు మొదలయ్యి ప్రయాణం చేస్తూ ఇప్పుడు మీరు ఒక పతాక స్థాయిలో ఉండడానికి ఈ మధ్యలో జర్నీ చిన్న జర్నీ అయ్యి ఉండదండి, చాలా పెద్ద జర్నీ అయ్యి ఉంటుంది. ఆ జర్నీకి సంబంధించిన మా మల్ల జ్యోతిర్మయి గారి ఆ జర్నీకి సంబంధించిన ఆ విషయాన్ని మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు వివరించాలనేది నా కోరిక. ఈ మీరు అన్నట్టే చిన్న ప్రయాణం కాదు, అంటే మనకన్నా చాలా ఎక్కువ ఏ కళనైనా కష్టపడకుండా కృషి లేకుండా ఎందులోనూ ముందుకు రాలేమండి. ఎంతో కొంత అయితే సాధించాననే చెప్పగలను. ఎందుకంటే గజల్ అంటే ముఖ్యంగా నేను గజల్ ఒక 20 ఏళ్ల క్రితం, నేను మొదలు పెట్టక ముందు 5 ఏళ్ల క్రితం ముంబైలో ఒక పీనాజ్ మసాని, ఆవిడ చాలా పెద్ద గజల్ గాయకురాలు, ఉర్దూలో పాడుతున్నారు. ఆవిడ మొదటి వరుసలో కూర్చొని వినే భాగ్యం కలిగిందనమాట. ఆ సందర్భం వచ్చింది. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఆనందపడ్డాను. దానికి అందులో ఉండే మాధుర్యానికి అక్కడే ఆకర్షితురాలనయ్యాను. ఈ విధంగా గజల్ అనేది నా మెదడులో నాటుకుంది అప్పుడు. ఆ రోజు అక్కడ బీజం పడింది. ఆ తర్వాత అంటే అప్పటికి నాకు తెలుగులో గజల్ ఉన్నాయని తెలియదు. తర్వాత నేను ఉర్దూ గజల్లో వింటూ వచ్చాను. మెహదీ హసన్, గులాం అలీ, జగదీప్ సింగ్ ఇలాంటి వాళ్ళందరివి గజల్లు వింటూ, పాకిస్తానీ గజల్ సింగర్స్, నాకు తెలుగులో అదే హిందీలో మహిళా గజల్ పాడే వాళ్ళని ఫరీదా ఖానం, ఇంకా చాలా మంది ఉన్నారు. అవి తసవుర్ ఖానం, ఫరీదా ఖానం, ముని బేగం, వీళ్ళందరూ కూడా ఎక్కువ, అలాగే నూర్జహాన్, వీళ్ళంతా కూడా నా గజళ్ళు వింటూ ఉంటే చాలా మధురంగా అనిపించాయి అనమాట. అబ్బా ఇంత మంచిగా తెలుగులో ఉంటే బాగుండు అని అనుకుంటున్న సందర్భంలో శ్రీనివాస్ గారు పరిచయం అవడం,
ఆయన గజల్ గజల్ శ్రీనివాస్. అవును, కళాభారతిలో ఆయన కచేరీ అవుతున్నప్పుడు అంటే ఆయన కంజీరాతో పాడతారు కదా, ఆ పాటలు అయితే విన్నాను నేను. అయితే నాకు పీనాజ్ మసానీ పాటకి గజల్కి అది గజల్ ఇది గజల్ ఈ రెండు ఒకలా లేవు. అవును ఒకలా లేవు, కానీ నాకు అదే ఎక్కువ ఆకర్షించింది. అంటే శ్రీనివాస్ గారిని ఇది చేయట్లేదు నేను, ఆయన గజల్ వర్షన్ మామూలుగా కాదు, ఒక పెద్ద విప్లవమే తీసుకొచ్చారు ఆయన. ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు, ప్రపంచం మొత్తం. అంటే అందులో ఉండే మాధుర్యం అది ఒక విధంగా వెళ్తుంది, దానికంతా చాలా సెటప్ కావాలి, ఇన్స్ట్రుమెంట్స్ ఉండాలి, కచేరీ అంతే కంజీర పట్టుకుని సంచిలో కంజీర వేసుకుని వెళ్ళిపోయి ఎక్కడైనా పాడేయగలిగేలాగా ఆయన తయారు చేసుకున్నారు గజల్ పేరుతో. ఒక మంచి సిస్టమ్ ఓన్ చేశారు ఆయన, ఒక విధానాన్ని ఏర్పాటు చేశారు. అందులో ఉండే మాధుర్యాన్ని అందరు ప్రతి మనిషికి, రోడ్డు మీద ఉండే మనిషికి కూడా వినొచ్చు అన్నంత సరళం చేశారు ఆయన, తీసుకొచ్చారు. ఎందుకంటే ఇప్పుడు ఒక గజల్ కచేరీకి మీరు వెళ్ళి గజల్ వినాలి అనుకుంటే, ఇప్పుడు ఆ పద్ధతిలో ఉర్దూ గజల్ పద్ధతిలో ఉండే కచేరీలో మీరు వెళ్ళి కూర్చోవాలంటే కొన్ని వందలు ఖర్చు పెట్టాలి. టికెట్ 1000 రూపాయలు 2000 ఉంటుంది, సిటీస్ లో ఉంటాయి. మనకి ఇలా చిన్న చిన్న ఊర్లలో ఉండే అవకాశమే లేదు. అది మీరు పెద్ద నగరాలకు వెళ్తే వేలల్లో ఖర్చు పెట్టి వెళ్లాల్సి వస్తుంది. అలాంటిది ఆయన అంత జనబాహుళ్యంలో తీసుకొచ్చారు. అయితే ఇది గజల, ఇందులో షేర్లు ఉంటాయా, దీన్ని షేర్ అంటారా, దీన్ని బెహర్ అంటారా, ఇవి ఏమి జనాలకు అక్కర్లేదు. అందులో అమ్మ గురించి చెప్తున్నారు, నాన్న గురించి చెప్తున్నారు, మంచి విషయం, గుండెని తేమజనింపజేసే విషయాన్ని, ఒక ఆర్ద్రతని పట్టుకున్నారు జనాలు, ప్రేక్షకులు, శ్రోతలు దాన్ని ఆదరిస్తున్నారు. ఆయన ముందుకు వెళ్ళిపోతున్నారు, అదొక పక్కనందుకు. అయితే నేను చిన్నప్పటి నుంచి, నేను 9వ సంవత్సరంలో సంగీతం నేర్చుకున్నాను కాబట్టి, విజయనగరం సంగీతం మహారాజా సంగీత కళాశాలలో మా నాన్నగారు అమ్మగారు నా గొంతు బాగుందని నేను ఎక్కువ అప్పటికే అనేక సభల్లో పాడుతూ వస్తున్నాను కాబట్టి వాళ్ళు సంగీతం నేర్పించాలని చదువు కూడా మానిపించేసి ఫుల్ టైం సంగీతంలో విజయనగరం మ్యూజిక్ కాలేజీలో చేర్పించారు. అలా నేను అక్కడ 4 సంవత్సరాలు సంగీతం నేర్చుకోవడం, తర్వాత ఇంకా ముందుగా కూడా నేర్చుకోవడం, తమిళనాడు వెళ్ళి, ఇవన్నీ సంగీతం అనేది నాకు ప్రాధాన్యంగా నాకు ఉంది కాబట్టి, బేసిక్ నాలెడ్జ్ ఉంది కాబట్టి ఈ సంగీతపరమైన అదే నన్ను ఎక్కువ ఆకర్షించింది. సో అలాగా నేనే చేయలేనా, మనకున్న పరిజ్ఞానంతో, సంగీత పరిజ్ఞానం అంటే నేను నేర్చుకున్నది కర్ణాటక సంగీతం, ఉర్దూ గజళ్ళు, హిందీ గజళ్ళు అన్ని కూడా బేస్డ్ ఆన్ హిందుస్థానీ సంగీతం. ఆ సంగీతం మనకు రాదు, మనకు వచ్చిన సంగీతం శాస్త్రీయ సంగీతం, కర్ణాటక సంగీతం, అలాగే రాగాలు అవన్నీ తెలుసు నాకు. కానీ నేను చెన్నైలో ఆల్ ఇండియా రేడియోలో కూడా 5 సంవత్సరాలు బి గ్రేడ్ ఆర్టిస్ట్ గా పాడాను, అక్కడ తమిళ తెలుగు అన్ని పాడాను. సో లలిత గీతాలు చాలా నాకు అనుభవం ఉంది. సో ఈ రెండిటికి మధ్యస్థంగా ఈ లలిత గీతాల ఒక మనకి అనుభవం ఉంది, అలాగే కర్ణాటక సంగీతం రాగాల తాలూకా పరిజ్ఞానం ఉంది. కాబట్టి ఈ సంగీతం, నాకున్న సంగీత పరిజ్ఞానంతో తెలుగులో ఉన్న గజల్ని, సాహిత్యాన్ని నేనేమైనా పద్ధతిలో నేనా చేయగలనా అని ఆలోచనతో 2010లో మొదలు మీలో వచ్చిన మీలో మీరు ఒక ప్రశ్న వేసుకొని ఒక కొత్త వరవడికి శ్రీకారం చుట్టారు కదా. మీరు శ్రీకారం చుట్టిన ఈ వరవడిలో ఒక గజల్ని తీసుకొని, అంటే అప్పటి వరకు హిందుస్థానీ సంగీతంలో మాత్రమే తెలిసిన గజల్ని కర్ణాటక సంగీత పరిధిలోకి, లలిత సంగీత పరిధిలోకి తీసుకొని వచ్చి మీదైన శైలిలో ఒక కొత్త స్వరకల్పన చేసి గజల్ అంటే ఇలా కూడా ఉంటుంది అని అనిపించే ఒక ప్రయత్నం మీరు చేశారు. ఆ ప్రయత్నంతో కూడిన ఒక గజల్ ఇప్పుడు మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు అనిపించాయి. అదే అన్ని అవే అనుకోండి. అదే నాకంటూ ప్రత్యేక శైలిని, అంటే నేను మొట్టమొదట ఏదో చేసేద్దా అన్నది దిగలేదండి. నేను అది ప్రేమించాను, అదే మొట్టమొదటి చెప్పాలనుకున్నాను. ఆ గజల్కి నేను ఎలా అయితే ఆకర్షితురాలను అయ్యాను, తర్వాత దాని ప్రేమలో పడ్డాను. అదే నా ప్రియుడు. గజల్ అంటేనే ప్రేమ కదా, గజలే ప్రియుడు అనమాట. ఎలా అయినా సరే మనకి ప్రేమ దేంట్లో ఉంటే దానిలోనే మనం ముందుకు వెళ్తూ ఉంటాం. సో ఇష్టంగా నేను దాన్ని తీసుకున్నాను కాబట్టి ఏదో చేద్దామా అనే తపనే తప్ప, అంటే నేను అనుభవిస్తూ 10 మందికి భావాన్ని పంచాలనే ఉద్దేశమే తప్ప ఇందులో ఏదో పెద్ద పెద్ద అంచులకు వెళ్ళిపోవాలనే ఉద్దేశం నాకు అసలు లేదు. నేను చాలా హ్యాపీగా ఒక గజల్ దొరికిందంటే దానిలో ఉన్న సాహిత్య, దాంట్లో ఉన్న భావాన్ని నేను ముందు ఆస్వాదిస్తాను, తర్వాత నాకు వచ్చిన రాగంతో దాన్ని బాణీలు కట్టుకుంటాను, పాడుతూ అనుభవిస్తాను, పాడిన తర్వాత 10 మందికి వినిపించేటప్పుడు కూడా అనుభవిస్తాను. అలాగే అందరు 4 చప్పట్లు కొడితే ఆనందిస్తాను. అలా మీరు అనుభూతిని పొంది, అదే అనుభూతిని వినే ప్రతి ప్రేక్షకునికి, ప్రతి శ్రోతకి పంచిన
ఒక గజల్ ఇప్పుడు వినిపించండి. చాలా ఉన్నాయి, ఒకటి వినిపించండి. తప్పకుండా అండి. నేను అదే మీరు అన్నట్లు ఆ పెద్దలు రాసిన గజళ్లను వేదికల మీద వినిపిస్తూ ఆ క్రమంలో ఈ చెప్పాను కదా, నాకు కూడా కొంచెం మా నాన్నగారు కవి, ఆ రక్తంలో ఎక్కడో ఈ రాయడం కూడా వచ్చింది. అందువల్ల నేను మనమే రాయొచ్చు కదా అంటే. ముఖ్యంగా ఇంకోటి ఏంటంటే, కచేరీలు చేస్తున్న క్రమంలో ఒకసారి నాకు మహిళ, ఒక ఆడది మగవాడి జీవితంలో ఎంత కీలకమైన పాత్ర పోషిస్తుందో చెప్పాలనుకున్నాను. అలాంటి గజలు ఉందేమో అని వెతికాను. ఇప్పుడంటే కొన్ని వందల మంది వచ్చారు, కానీ అప్పట్లో చాలా 10 వేళ్ల మీద లెక్క పెట్టేంత కవులు మాత్రమే ఉండేవారు. అందరినీ అడిగాను, రెంటాల గారిని, పెన్నా గారిని, అందరినీ అడిగాను. ఎవరి దగ్గర అలాంటి సబ్జెక్టుతో గజల్ లేదు. అందువలన ఏం చేశానంటే, సరే మనం ఎందుకు ప్రయత్నించకూడదని రాసి అది వేదిక మీద ఆ కచేరీలో పాడడం జరిగింది. నేను రాసిన మొట్టమొదటి గజల్ అది కూడా స్త్రీమూర్తి మీద. నీకోసమే జన్మంత గడపలేదాడది, నీ తోడిది లోకమంటూ నడవలేదాడది. నీకోసమే జన్మంత గడపలేదాడది, నీ తోడిది లోకమంటూ నడవలేద ఆడది. నవ్వు పువ్వులు కురిపించగా నందనమే నీ ఇల్లు, ఆమె నవ్వు పువ్వులు కురిపించగా నందనమే నీ ఇల్లు. బాధలున్న బయట పడక నిలవలేదాడది, నీకోసమే జన్మ అంత గడపలేదాడది, నీ తోడిది లోకమంటూ నడవలేద ఆడది. ఇద్దరొక్కటైన క్షణం ధన్యతగా భావించి, ఇద్దరొక్కటైన క్షణం ధన్యతగా భావించి, తనువు మనసు అణువణువు, తన తనువు మనసు అణువణువు నీకివ్వలేదాడది, నీకోసమే జన్మ అంత గడపలేదాడది, నీ తోడిది లోకమంటూ నడవలేదాడది. ఇందులో మగవారికి ఉద్దేశిస్తూ ఒక మాట, ముళ్ళు గుచ్చుకుంటే నువ్వు విలవిలలాడుదులే. ఒక చిన్న ముళ్ళు గుచ్చుకుంటేనే విలవిలలాడిపోతారు. అది ఎంతటి బాధని ఆవిడ ఓర్చుకుంటుందో చెప్పడం కోసం. ముళ్ళు గుచ్చుకుంటే నువ్వు విలవిలలాడుదులే, ముళ్ళు గుచ్చుకుంటే నువ్వు విలవిలలాడుదులే. కడుపు చీల్చు యాతనంత నువ్వు, కడుపు చీల్చు యాతనంత ఓర్చలేదాడది, నీకోసమే జన్మ అంత గడపలేదాడది, నీ తోడిది లోకమంటూ నడవలేదాడది. ఇందులో ఆడదని వస్తుంది చూసారా, ఇది రదీఫ్ అన్నమాట. దాని ముందు నిలవలేదా, నడవలేదా, ఓర్చలేదా అని వస్తుంది చూసారా, అది కాఫీ అన్నమాట. ఇందులో చివరిగా ఒక షేర్ ఉంది, అది వినిపిస్తాను. అమ్మగా, అక్కగా, ఆలిగా, కూతురిగా, ఇన్ని రూపాలుగా నీ జన్మను సార్థకం చేస్తుంది. అమ్మగా, అక్కగా, ఆలిగా, కూతురిగా, బ్రతుకంతా ఉగాదిగా, నీ బ్రతుకంతా ఉగాదిగా. చెప్పండి, కాఫీ ఏమొస్తుందో? ఉగాదిలో షడ్రుచులు ఉంటాయి కాబట్టి జీవితంలో. ఇప్పుడు కాఫీ ఏమొస్తుందో మీరు చెప్పాలి. ఓర్చలేదా, నడవలేదా, ఇవన్నీ వచ్చాయి కదా. ఇప్పుడు దీనికి బ్రతుకంతా ఉగాదిగా, ఇప్పుడు కాఫీ మీరు చెప్పాలి. ఆడది చివరిలో వస్తుంది, అది ఎలాగో అన్నిటికీ వస్తుంది.
నేను చెబితే మళ్ళీ దారి మళ్ళీ అవకాశం ఉంది కాబట్టి మీరు చెప్పండి. బ్రతుకంతా ఉగాదిగా. నిజానికి ఏంటంటే ఈ గజల్ ముషాయిరాల్లో ఇది ఒక ప్రత్యేక ప్రక్రియ అండి. ఓకే. ఈ కాఫియాని ఊహించమంటారు శ్రోతల్ని. అవును. గాయకుడు పాడుతూ ఈ ప్రేక్షకులు మనకి శ్రోతలు కూడా ఈ కాఫియాని ఊహిస్తారనమాట. అంటే అవగాహన ప్రక్రియలో ఆడియన్స్ కూడా, శ్రోతలు ప్రేక్షకులకు కూడా ఒక అంశం ఒక మంచి సంధాన కార్యక్రమం అండి. గాయకుడికి శ్రోతకి మధ్యలో ఒక మంచి సంధానం జరుగుతుంది అనమాట, కనెక్టివిటీ. ఇప్పుడు అక్కడ కాఫియాని వాళ్ళు ఊహిస్తారు అనమాట. ఇది చెప్తాడేమో అని ఊహించి అప్పుడు వాళ్ళు చెప్పిందే వచ్చినా సంతోషం, చెప్పకుండా ఇంకోటి వచ్చినా ఆనందం వస్తుంది. లేదండి, వాళ్ళు ఊహించేస్తారు. అక్కడ మీకు వహ్వా వహ్వా అని అప్పుడే అనమాట అంటారు. బ్రతుకంతా ఉగాదిగా, నీ బ్రతుకంతా ఉగాదిగా, మలచలేదాడది నీ కోసమే జన్మ అంత గడపలేదాడది, నీ తోడిది లోకమంటూ నడవలేదాడది. ఇదండి. మల్ల జ్యోతిర్మయ్య గారు తొలి తెలుగు గజల్ గాయనిగా, తొలి తెలుగు గజల్ రచయితగా, అలాగే తొలి తెలుగు గజల్స్ అకాడమీ ఆవిర్భవించేలా చేసిన ఒక గొప్ప వ్యక్తిగా పేరు ప్రఖ్యాతి పొందారు. మల్ల జ్యోతిర్మయ్య గారు, ప్రపంచంలో చాలా విషయాలు ఉంటాయండి. చాలా విషయాలు మనం వింటాము, చూస్తాము, తెలుసుకుంటూ ఉంటాం. బాగా తెలిసింది ఏంటంటే ఓ సినిమా పాట, ఓ లలిత గీతం, లేకపోతే ఒక అన్నమాచార్య కీర్తన, త్యాగరాజస్వామి కీర్తన, రామదాస్ కీర్తన, ఇలాంటివన్నీ ఎంతో బాగా ప్రాచుర్యం పొంది ఎంతో మందిని అట్రాక్ట్ చేస్తున్న పరిస్థితులు ఉన్నాయి. ఈ నేపథ్యంలో మీరు గజల్ అనే ప్రక్రియ వైపు మీరు అటు మరలడానికి బొంబాయిలో జరిగిన ఇన్సిడెంట్ చెప్పారు, కానీ దానికంటే ముందు కూడా ఏదో మిమ్మల్ని ఆకట్టుకోవడము, ప్రేరేపించడము, మరొకటి ఏదో జరిగి ఉంటుంది. గజల్ అనే ఆ ప్రక్రియ వైపు మిమ్మల్ని నడిపించడానికి ప్రధానమైన అంశం ఏదో ఉండే ఉంటుంది. దాన్ని మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకుల ద్వారా మంచి ప్రశ్న వేశారండి. ఇంతవరకు చాలా చాలా ముఖాముఖి కార్యక్రమాలు నేను వెళ్ళాను, అనేక మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ కానీ ఎన్నో ఛానల్స్లో మాట్లాడాను. ఈ ప్రశ్న మొట్టమొదటిసారి మీ దగ్గర నుంచి వచ్చింది. నిజానికి మీరు అంటే కూడా నాకు అనిపించింది, అంటే ఇందాక చెప్పినట్టు పీనాజ్ మసానీ గారి పాట విన్నప్పుడే గజల్ గురించి తెలిసింది నాకు. గజల్ అనే పదాన్ని వినడమే అదే ప్రథమం. ఆ తర్వాత జరిగిందే చాలా ఎక్కువ. దానికి ముందు మీరు నేపథ్యం అంటే అసలు గజల్ అంటే తెలియకుండానే ఈ లోపల మనకుండే ఒక భావానురక్తో ఏదో ఉంటుంది కదా, అది నిజంగా ముందు నుంచి ఉంది మీరు అన్నట్టు. అది గజల్ అనే మాధ్యమంతో అది ఊపిరి పోసుకుంది. మళ్ళీ లోపల ఉన్నదే నిద్రాణమై ఉన్న భావోద్వేగం మళ్ళీ గజల్ అనే పదం విని ఆ గజల్ అనే ప్రక్రియకు ఒక ఆకర్షణలో లోనయ్యి ఉద్వేగంతో మళ్ళీ అన్ని వచ్చాయని చెప్పుకోవచ్చు. ఇవి ప్రతి మనిషికి కూడాను కొన్ని మనకి ఒక్కొక్క ఫేజ్ లో ఒక్కొక్క రకమైన అనుభూతులు జరుగుతూ ఉంటాయి. చిన్నప్పటి నుంచి కూడా అంటే సున్నితమైన హృదయం ఉండాలండి. ముఖ్యంగా సున్నిత మనస్కులే ఉంటారు కవులందరూ అంతే. కవులు, పద్య కవులు అవనియండి, ఎవరైనా సరే సున్నితత్వం ఉంటుంది. అంటే విప్లవ సాహిత్యం వేరే తీసుకున్నా కూడా మనకి గజల్లో అనేది సున్నితత్వం ఇందాక చెప్పాను. భావం చాలా లోతైన భావం ఉంటుంది. అంటే గజల్లో మూలమైన ప్రాతిపదికనే మొత్తం గజల్ వ్యవస్థ, భావం చాలా లోతుగా ఉంటుంది. దాన్ని సరళంగా అభివ్యక్తీకరించడమే గజల్ ప్రత్యేకత. అంటే భాష ఇందాక మీరు అన్నట్టు అన్ని చిన్న చిన్న పదాలు, మనకు అన్ని తెలిసినవే ఉంటాయి, అన్ని తెలిసిన పదాలే, చిన్న చిన్న పదాలే, కానీ అన్నిటిని కలిపితే ఒక మంచి భావం ఉంటుంది అంతే. పద్యాల్లో ఉండేలాగా భాష పాండిత్యాన్ని అంతా గుప్పించి రాయకూడదు కూడా. పరుష వాక్యాలు, పరుష పదాలు ఉండకూడదు. సంయుక్తాక్షరం అంటే ఎక్కువ చాలా వీలైనంత వరకు అతి సరళమైన భాషని ఎంచుకోవాలి. దానిలో మంచి భావాన్ని ఉంచాలి. ఇది మా నాన్నగారు కవి అని చెప్పాను కదా, నా చిన్న వయసులోనే ఆయన గేయాలు రాయడం. నేను నాకు 6వ సంవత్సరం ఉన్నప్పుడు నేను మా నాన్నగారు రాసిన పాటకి నేను బాణి కట్టాను, స్వరకల్పన చేశారు. అప్పుడే బాణి కట్టాను 6 సంవత్సరాల వయసు. ఆ పాట ఏంటండి అది గుర్తుందా? గుర్తుందండి. ఒక్కసారి మా నాన్నగారి పేరు
సదరం జగన్నాథం గారండి. జగ్గన్న అనే పేరుతో కవిత్వం రాసేవారు ఆయన. చాలా అనేక పత్రికలు, అప్పుడున్న పత్రికలు అన్నిట్లోనూ మా నాన్నగారి కవితలు వచ్చాయన్నమాట. ఆయనలో ఉండే ఆ సున్నితమైన ఒక అంశం నాకు వచ్చిందని నేను అనుకుంటాను. అప్పట్లో ఆయన రాసిన గేయాలకి చాలా ఎక్కువ నేను ప్రభావం పొందేదాన్ని అనమాట, ప్రభావితులయ్యేదాన్ని. ఆ పాట పాడవే చెలి పాడవే సఖీ పాడవే చెలి పాడవే సఖీ ప్రగతి పథంలోన మనం పయనించే విజయ గీతి పాడవే చెలి మనం మనం కలిసుంటే మన బలమే పెరుగు సుమా మనం మనం కలిసుంటే మన బలమే పెరుగు సుమా గళం గళం కలిపి పాడ గళం గళం కలిపి పాడ స్వరమే శృతి పెంచు కదా పాడవే చెలి పాడవే సఖీ ప్రగతి పథంలోన మనం పయనించే విజయ గీతి పాడవే చెలి. ఇలా మా నాన్నగారు రాసిన గజల్ అంటున్నాను. ఇది ఇందులో కూడా మీరు మనం మనం కలిసి ఉంటే మనసు అని అనేది చాలా గొప్పగా ఉంది. అందులో కూడా మీకు చూడండి గజల్ ఫార్మేట్ లాగే అనిపిస్తుంది అనమాట. అంటే ఎక్కడో నేను 6-7 వయసు అప్పుడే ఈ ఫార్మేట్ నాకు బీజం పడిందని నాకు అనిపిస్తూ ఉంటది. తర్వాత మనం ఎదుగుతున్న కొలది మనలో జరిగే అనేకమైన సున్నితమైన విషయాలు జరుగుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనకి ఒక మాధ్యమం. ఈ ప్రయాణంలో ఇలాంటి మాధ్యమాలని పట్టుకొని దగ్గర చేసుకొని వాటిని స్వీయ అనుభవంలోకి మనం భావన పొందుతూ తృప్తి పొందుతూ ఆ భావన ఉన్న వాళ్ళందరికీ కూడా మీరు పంచుతున్నారు. అవునండి. ఈ గజల్లో కూడా మనకి ఏంటంటే తేమ జనింపజేసే శ్రోతలో హృదయంలో ఆర్ద్రత ఉంటుంది. ఆ తేమను జనింపజేసే శక్తి ఈ గజల్కు ఉంటుంది. అంతేకాకుండా అక్కడ వినేసి వెళ్ళిపోయిన తర్వాత కూడా అది వెంటాడుతూ ఉంటుంది. ఈ గొప్ప శక్తి ఈ గజల్కు ఉందన్నమాట. అయితేనండి గజల్ అనేది మీరు చెప్పినట్టుగా పర్షియా భాష నుంచి వచ్చింది. మనకు అసలు సంబంధం లేని భాష అది. మనకు నచ్చిన విషయం ఏంటి అంటే ఎవరు హిందీలో పాడినా ఏ భాషలో పాడినా గజల్లో ఉండే ఆ ప్రెజెంటేషన్, దాన్ని భావవ్యక్తీకరణకే ఎవరైనా మెల్ట్ అయిపోతారు, ఫ్లాట్ అయిపోతారు. అయితే ఒక మనది కాని భాషకు సంబంధించిన గజల్ని మీరు పట్టుకొని అందులో నడక చేస్తున్నప్పుడు తొలి రోజుల్లో తెలియని గజల్ వ్యవస్థ తెలియని పరిస్థితుల్లో దాన్ని అవపోసన పట్టుకోవడము అందులో ఒక ప్రయత్నం చేయడము, దాన్ని అందిపుచ్చుకోవడము, మెప్పు పొందడము, మెప్పుతో కూడిన ప్రపంచ ప్రఖ్యాతి పొందడం. ఈ పరంపరలో మీరు కూడా కొన్ని ఒడిదుడుకులు పడి ఉంటారు చాలా అండి. వాటికి సంబంధించి ఎప్పుడు నెగిటివ్ విషయాలను ఎవరికి మనం పంచాలి. కానీ ఇక్కడ మన ప్రేక్షకులకు తెలియజేయడంలో నా ఉద్దేశం ఏంటి అంటే కష్టపడితే తప్ప అందులో రుచి తెలియదు. ఎస్, అది వాళ్ళు మీలాంటి వాళ్ళు మరి కొంతమంది తయారు కావాలి అంటే ఈ వెనక మీ జరిగిన ఆ కష్టము నష్టము ఆ వ్యయ ప్రయాసం వీటన్నిటి గురించి కూడా మన చందు సుప్రీం టీవీ ప్రేక్షకులకు వివరిస్తే మంచిదని తెలియాల్సింది. అందరూ ఎవరికైనా స్ఫూర్తి. ఇప్పుడు మనం కూడా ఒక మెట్టు ఎక్కేమే తప్ప శిఖరాలకు వెళ్ళిపోలేదు. ఆ మెట్టు ఎక్కడానికి కూడా ఒక పెద్ద అడుగు తీసి అడుగు వేయాలంటే అడుగు పైకి ఎత్తాలి. జీవన పోరాటం. కాలు పైకి ఎత్తినప్పుడు ఉండి ఆ నొప్పి అనేది ఈ రంగంలో సామాన్యంగా ఉంటుంది. అది మీరు అనుభవించారు. ముఖ్యంగా దానికి సంబంధించి ఒక మహిళగా ఏ ప్రక్రియనైనా పట్టుకుని సాధన చేయడం ఒక ఎత్తు అయితే, దాన్ని జనంలోకి తీసుకువెళ్ళడానికి మనం సంఘంలోకి వెళ్లాల్సి వస్తుంది, సమాజంలో తిరగాల్సి వస్తుంది. ఇంట్లో 4 గోడల మధ్య ఈ రోజు మనకు సోషల్ మీడియా చాలా విస్తృతంగా ఉంది కాబట్టి ఇంకా చాలా సులభమైంది. అప్పట్లో ఇప్పుడు 16 ఏళ్ల క్రితం నేను మొదలుపెట్టింది, 2010లో మొదలు పెట్టాను. అప్పట్లో ఇంత మనకి అవకాశం లేదు. దేనికైనా సరే బయటకు వెళ్లాల్సిందే, దేనికైనా సరే. అలాంటి పరిస్థితిలో ఒక మహిళగా బయట వెళ్ళి సాధించాలనడం చాలా సులభమైన పని కాదు. అంతేకాకుండా నేను లలిత గీతాల గాయనిగా అక్కడక్కడ అవకాశం వచ్చినప్పుడల్లా ఒక లలిత గీతం పాడుతుండేదాన్ని. మనకు విశాఖపట్నంలోనే మనకి ముఖ్యంగా ఈ సందర్భంగా నేను మన కొసనా గారిని చెప్పుకోవాలి.
దానికన్నా ముందు వసన గారి పరిచయం కంటే ముందు నేను లలిత గీతాలు అప్పుడప్పుడు స్వరరంజన్లో అని అలా పాడుతూ వస్తున్నాను. పాడుతూ వచ్చినప్పుడు అనుకోకుండా ఇది గజలు రావడం జరిగింది. నేను వినడము, అది నేను సాధన చేస్తూ వస్తున్నాను, 2-3 నేర్చుకున్నాను. అయితే మనం ఇదే వినిపిద్దాం అని చెప్పి లలిత గీతం పాడే దగ్గర ఇది గజల్ అని చెప్పి నేను అనౌన్స్ చేసి ప్రకటించి పాడాను. పాడితే చాలా మంది ఈవిడేదో గజల్ పాడుతుందట, విందాం అని చెప్పి ఆసక్తితో విన్నారు. కానీ చివరికి లలిత గీతమే అనుకున్నారు. అది నాకు మొట్టమొదట నేను ఎదురు చూసిన ఒక ఇదనమాట. అంటే నేను మీరు గజల్గా పాడాను, విన్న వాళ్ళు ఆస్వాదించారు, కానీ వాళ్ళు మాత్రం అది లలిత గీతమే కానీ గజల్ అని పేరు చెప్పారు అనుకున్నా. అప్పట్లో గజల్ అని పేరు ఎక్కువ మంది వినలేదు కూడానండి, తెలియదు. అయితే పాడిన తర్వాత నేను ఎక్కువ ఎక్స్పెక్ట్ అయితే చేయలేదు, ఎందుకంటే నేను దాని మీద పెద్ద కృషి ఏం చేయలేదు కాబట్టి, ఒక ప్రయత్నమే చేశాను కాబట్టి నేను ఎదురు చూడలేదు. అయితే గమనించాను, చాలా మంది గజల్ అని చెప్పారు కానీ పాటలాగే ఉంది, ఏంటి తేడా అన్నట్టుగా. అప్పుడు నేను అంటే ప్రజల ప్రశ్నల్లోంచి వాళ్ళ స్పందనలోంచే మనం నేర్చుకుంటూ ఉంటాం. అలాగే నేను రెంటాల గారు, పెన్నా శివరామకృష్ణ గారు, అప్పటికి పరిచయం ఉన్న అందరు వ్యక్తులతోనూ ఫోన్లు చేయటం, మాట్లాడడం, అసలు గజల్ విశిష్టత ఏంటి, అలాగే నేను సోషల్ మీడియాలో అంటే గూగుల్లో వాటిలో తెలుసుకోవడం, ఇవి ఎలా ఉంటాయని ఉర్దూ గజల్స్ వింటూ ఉండడం, దాని ద్వారా కొంత అవగాహన తెచ్చుకుంటూ వచ్చాను. అయితే నేను మొట్టమొదట ప్రదర్శించిన తర్వాత నుంచి మొదలైంది నా నిజమైన కృషి, పోరాటం మొదలైంది అనమాట. పోరాటం అని అప్పుడు చెప్పలేను, కార్యక్రమంతో మొదలైంది. అవును, మీ తొలి గజల్ గానం అనేది స్వరరంజని, అది కూడా కొసన గారు అప్పటికి నాకు అంతగా పరిచయం లేరు. కానీ ఆయన ఇలా ఒక 2 సంవత్సరాలు అంటే 2010-9లో మొదలుపెట్టి 9, 10, 11 పాడుకుంటూ వస్తున్నప్పుడు 2011 ప్రాంతంలో కొసన గారు అన్నారు, అమ్మ మీరు గజల్ అని చెప్పి పాడుతున్నారు కదా, దీని మీద ఎక్కువ కృషి చేయండి, ఇంతవరకు ఎవరు గజల్ గాయకులు లేరు, మీరే మొట్టమొదటి మహిళ అవ్వాలి. శ్రీనివాస్ గారు పాడుతున్నారు, అతను ఒకరే మనకు తెలుసు, మహిళలు ఎవరు చేయలేదు కాబట్టి ఈ ప్రయత్నం మీరు చేయండి, బాగా సాధన చేయండి, ఒక మంచి కార్యక్రమం చేద్దాం అని చెప్పి ఆయన, శేషమణి గారు, సుశర్ల శేషమణి గారు, వీళ్ళిద్దరూ నాకు నిజంగా చాలా పెద్ద ప్రోత్సాహం ఇచ్చారండి. లేకపోతే నేను అసలు వేదిక మీద గజల్ పాడతాను, ఒక కార్యక్రమం కచేరీ చేస్తాను అన్న తలంపే నాకు లేదు. నేను ఒకటొకటి పాడుకుంటూ వస్తున్నప్పుడు వాళ్ళు ఇష్టపడ్డారు. వాళ్ళు చెప్పడంతో 1 సంవత్సరం పాటు నేను ఒక 15 గజలు, ఆయన చెప్పారు 15 గజలు ప్రాక్టీస్ చేయమ్మా, అప్పుడు చేద్దుగానే అలా చేయడం, అందరికి వినిపిస్తూ ఉండడం. తర్వాత ఏంటి ఇందులో ఏంటి, మనకి బాటల రామారావు గారు ఉండేవారు, ఆయన బాటా రామారావు గారు, తర్వాత నాకు చిరకాల అంటే చిన్నప్పటి స్నేహితుడు, నా కొలీగ్ అన్నమాట, విజయనారాయణ వెళ్ళిపోయి తనకు వినిపించాను. ఇలా నాకు తెలిసిన కొంచెం సంగీతం తెలిసిన వాళ్ళందరికీ సాధన అక్కడ జరిగింది. ఎందుకంటే గజల్ గాయకులు ఎవరు లేరు, శ్రీనివాస్ గారితో పరిచయం ఉన్నప్పటికీ ఆయన పద్ధతిలో నేను పాడాలని అనుకోలేదు. నేను ఉర్దూ గజల్ శైలికే నేను ఇష్టపడ్డాను. ఆ శైలిలోనే ఈ ఇన్స్ట్రుమెంట్స్ పెట్టుకొని, హార్మోనియం, తబలా ఇవన్నీ పెట్టుకొని మనం మొదటి ప్రయత్నం మనమే చేయాలి, ఆ విధంగా పాడాలి అని నాకంటూ ఈ పద్ధతిలో పాడాలని ముందే నిర్ణయించుకున్నాను. అందువల్ల ఇలా పాడినప్పుడు ఎలాగ రిసీవ్ చేసుకుంటారు అని నాకు ఒక పెద్ద సందేహం అనమాట. దానికోసం చాలా 4-5 నెలలు కష్టపడ్డానండి. అలాగే చాలా మంది నన్ను వాళ్ళు ఉన్నట్టు వెనకకి లాగిన వాళ్ళు ఉన్నారు, భయపెట్టారు, తర్వాత ఏమో బాగులేదని చెప్పిన విమర్శించారు. విమర్శ మంచి సద్విమర్శగా కూడా, అంటే శ్రేయోభిలాషులు కూడా ఇలా కాదమ్మా ఇలా చెయ్యి అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఇదంతా 1 సంవత్సరం గడిచిందండి. అయిన తర్వాత నేను మొట్టమొదటి కార్యక్రమం 2012 కళాభారతి వేదిక మీద 2.5 గంటలు పూర్తి గజల్స్ పాడాను అనమాట. అప్పుడు మీరే వ్యాఖ్యాతగా ఉన్నారు. వ్యాఖ్యాత అని మామూలుగా అనకూడదండి దీన్ని, ఎందుకనంటే నేను అంతవరకు తెలుసుకున్న ఉర్దూ గజల్ ఆ పద్ధతి, సంస్కృతి, సంప్రదాయం ఎలాంటిదని చెప్పి నేను అనుకున్నప్పుడు, ఈ వ్యాఖ్యాత అనేవాడు కూడా కచేరీలో భాగమై ఉండాలన్నమాట. అంటే ఎక్కడో మైకు పోడియం దగ్గర నించుని ఈ గజలుగా పలానా గజలు ఇవి పాడతారు, ఇది రాసింది వీళ్ళు అని చెప్పడం మాత్రమే కాదు, ఈ గాయకులతో పాటుగా కూర్చుని ఈ పాటలో ఉండే విషయాన్ని చెప్పడం అనేది ఈ గజల్ కచేరీల్లో చాలా ప్రధాన పాత్ర అన్నమాట. అది మీరు అప్పట్లో మీరు పరిచయం అవడం, మీరు అద్భుతమైన మీ స్వరంతో దీని మీద వ్యాఖ్యానం చెబితే అద్భుతంగా ఉంటుంది అని చెప్పి నేను అనుకోవడం, మిమ్మల్ని నేను అడగడం,
మీరు చక్కగా మా దీంతో కలిసి మీరు కూడా సాంప్రదాయమైన దుస్తుల్లో చక్కగా పక్కనే కూర్చుని ఒక్కొక్క గజల్ని వివరిస్తూ దాంట్లో విషయాన్ని మంచి మీ అద్భుతమైన స్వరం అండి. ఇప్పటికి నాకు చాలా ఇప్పుడు నేను ఇక్కడికి రాగానే ఫస్ట్ విన్న వెంటనే మీరు ఇప్పుడు ఇందాక ఉపోద్ఘాతం చెప్తున్నప్పుడు ఆ 16 సంవత్సరాల క్రితం 14 సంవత్సరాల క్రితం ఏదైతే మీ వాయిస్ ఉందో అదే ఇప్పటికీ ఉందండి. నిజంగా ఇది అద్భుతం. అసలు మీకు దేవుడిచ్చిన ఆ రోజు ఆనాటి మీ కార్యక్రమానికి మీకు వాయిద్య సహకారంలో హార్మోనియం మీద సహకరించిన ఆకాశవాణి అప్పటి డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్ గారు. అద్భుతం అద్భుతం అండి. మీ గానానికి ఆయన సరితూగి పోటీ పడినట్టుగా ఆ రోజు అంటే ఒక గాయకుడు పాట పాడడం అనేది, గాయనీయమైన పాట పాడడం అనేది అందరూ చేస్తారు. ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్స్ ఎవరి విధి నిర్వహణ వాళ్ళు చేస్తారు. కానీ గజల్ అనే ఒక ప్రక్రియను, అందులోనూ తెలుగు గజల్ ప్రక్రియలో పాటాను పోటీగా గాయనమని పాడుతూ ఉంటే దానికి తగ్గట్టుగా ఆ హార్మోనియం తోటి పోటీగా నిర్వహించడం అద్భుతం అండి. ఆయన మాస్టర్ చనిపోయి ఏ లోకంలో ఉన్నారు కానీ నాకు 35 కచేరీలకు ఆయన నాకు వాద్య సహకారం అందించారు. నిజంగా ఆయన దగ్గర నేను చాలా చిన్నదాన్నండి. ఆయన గజల్ పాడతారు, గజల్ తాలూకా పద్ధతి అంతా ఆయనకి తెలుసు. అద్భుతమైన మనకి ఆయన్ని మనం కోల్పోయామండి. మన విశాఖపట్నం నిజంగా తీరని లోటు. అంత గొప్ప సంగీత విద్వాంసులు. నాటి మీ తొలి కచేరీ విన్న వాళ్ళు అప్పుడే అనుకున్నారండి, జ్యోతిర్మయ్య గారు గజల్స్, తెలుగు గజల్స్ ని ఎంత గొప్పగా పాడొచ్చా అని మనకి తెలియజెప్పి. అంటే ఆ రోజు ఆ వేదికకి వచ్చిన ఆహుతులందరూ కూడా శాస్త్రీయ సంగీతంలో, కర్ణాటక హిందుస్థానీ సంగీతంలో ఉద్దండులైన వాళ్ళు ప్రేక్షకుల్లో ఉన్నారు ఆ రోజు. వాళ్ళందరూ మీకు గుర్తుండే ఉంటుంది. మీరు పాడే ఇందాక మీరు ఒక మాట మధ్యలో మీరు ఒక మాట అన్నారు, ఈ గజల్లో ఇలా పాడుతున్నప్పుడు అది మెప్పించిన తరువాత వా వా అని అంటారు అని మీరు ఒక మాట అన్నారు. మీరు ఇప్పుడు అన్నారు ఆ రోజు ఆ కచేరీలో, ఆ రోజు నేను ప్రత్యక్షంగా మీతో పాటు నేను వేదిక మీద ఉండగా ఆడియన్స్ కి ఎవరు చెప్పలేదు కదండి. మీరు చాలా మంది ఇప్పుడు కార్యక్రమాల్లో చప్పట్లు కొట్టడానికి అడిగి మరి చప్పట్లు వింటూ ఉంటారు. కానీ వారి హృదయ, వారి భావాలని, మనసుల్ని తట్టి స్ఫురింపజేసి ప్రతి అర్థము కూడా అర్థవంతంగా వాళ్ళంతటి వాళ్ళే ప్రశంసలు జల్లు. ఆ రోజు ఆ ఆడిటోరియం చాలా గొప్ప, అది నిజమైన స్పందనగా భావిస్తాం. అవునండి. దాంట్లోంచి నేర్చుకున్నవేనండి నేను. తర్వాత ఇంకా ముందుకెళ్ళి నేను ఎప్పుడైతే విశాఖపట్నంలో మొట్టమొదట నా ప్రాంతం కాబట్టి ఇక్కడ మీ అందరి సహకారం, మీ అందరి ఆశీస్సులతో, మీ అందరి అభిమానంతో మొదలుపెట్టిన కచేరీ మరి వెను తిరిగి చూడకుండా అనేక ప్రాంతాల్లో, ఇతర రాష్ట్రాల్లో, అప్పటికి తెలంగాణ విడిపోలేదు, కంబైన్డ్ తెలుగు స్టేట్ లో ఎక్కువగా ఆ ప్రాంతంలో గజల్ గురించి తెలిసిన వాళ్ళు ఎక్కువ మంది కాబట్టి, ముఖ్యంగా నేను ఈ పద్ధతిలో, శాస్త్రీయ పద్ధతిలో చేస్తున్నాను కాబట్టి అక్కడ వాళ్ళు ఎక్కువ పిలిచారండి. తెలంగాణలో కర్నూలు, నల్గొండ, సూర్యాపేట, ఖమ్మం, కరీంనగర్ ఈ ప్రాంతాలన్నింటిలో, అలాగే హైదరాబాద్ నగరంలో అనేక ప్రాంతాల్లో చేయడం జరిగింది అనమాట. అందరికీ కూడాను నాకు వెనకాల నా ప్రయాణంలో నాకు సహకరించిన కుటుంబ సభ్యులకి, స్నేహితులకి, శ్రేయోభిలాషులకి, గురువులకి, నా తల్లిదండ్రులకి, అలాగే స్నేహితులకి, అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ప్రత్యేకంగా చంద్రశేఖర్ గారికి అనేక ధన్యవాదాలు. మీ అందరికీ నన్ను పరిచయం చేస్తున్నందుకు. చాలా గొప్పగా, చాలా ప్రత్యేకంగా, విశిష్టంగా మీరు వేసిన ప్రశ్నలు చాలా బాగున్నాయి. నేను ఎంతవరకు సమాధానం చెప్పానో కానీ పరిచయ కార్యక్రమంలో నిష్ణాతులు అయిపోయారు. చాలా సంతోషంగా ఉంది నాకు ఆ విషయం కూడా. మీకు కూడా అనేక అభినందనలు. మనందరికీ చాలా విషయాల గురించి విపులీకరంగా, ఆత్మకు సంతృప్తినిచ్చేలా చాలా గొప్పగా ఆవిష్కరించిన మన మల్ల జ్యోతిర్మయ్య గారి మన సంతృప్తితో కూడిన ఆవిష్కారం శోభాయమానంగా పరిమళించినంతసేపు వారికి చందు సుప్రీం టీవీ ప్రేక్షకులందరి తరపున ధన్యవాదాలు తెలియచేద్దాం. నమస్కారం అండి. నమస్తే అండి. చందు సుప్రీం టీవీ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు.